గుర్తు తెలియని వ్యక్తి తనని హతమార్చడం జరిగింది. ఎవరు ఈ చార్లీ కిరిక్? అసలు ఏంటి ఈయన ప్రత్యేకత? 31 సంవత్సరములు కలిగిన ఈ కుర్రోడు ఏంటి? ఇతనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? చాలా యుఎస్లో ప్రకంపనలు తీసుకుని వచ్చాడు. రాజకీయ పరంగా కూడా ట్రంప్ ఈ రోజున తన యొక్క గెలుపు విషయంలో కూడా ఎలా పాసుకున్నాడు కదా. తన కొడుకు ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ చార్లీ కిరిక్ కనుక బతికి ఉండనట్లయితే డెఫినెట్లీగా అమెరికా ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు, ఛాన్సులు కూడా డెఫినెట్లీగా ఉండే. మీ అందరికీ ప్రభు నామం పేరిట వందనములు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రాముఖ్యంగా ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన ఒక వ్యక్తి గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. సో ఈరోజు ప్రస్తుతం ఉన్న కరెంట్ సిచ్యువేషన్లో ఎటు చూసినా కానీ చార్లీ కిరిక్ గురించి మాట్లాడటమే జరుగుతూ వస్తుంది. సో గత కొద్ది రోజులుగా అన్ఎక్స్పెక్టెడ్గా తనని మరణం జరిగింది. సో గుర్తు తెలియని వ్యక్తి తనని హతమార్చడం జరిగింది. ఎవరు ఈ చార్లీ కిరిక్? అసలు ఏంటి ఈయన ప్రత్యేకత? 31 సంవత్సరములు కలిగిన ఈ కుర్రోడు ఏంటి? ఇతనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? సో ఇతను ఏంటి అనే దాని గురించి ఈ రోజున మీ ముందు నాకు తెలిసిన దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి కొద్దిపాటి మాటలు మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను. ముందుగా చార్లీ కిరిక్ అనే వ్యక్తి అమెరికాలోని ఇలినియాస్ అనే స్టేట్లో జన్మించడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా, వాళ్ళ కుటుంబం అంతా కూడా క్రీస్తుని తెలుసుకున్న తర్వాత, క్రీస్తు అంటే సత్యము, సత్యం అనే వెలుగులో నివసించాలి, సత్యాన్ని ప్రపంచాన్ని మొత్తానికి చాటి చెప్పాలని వారు నిర్ణయించుకున్న తర్వాత ఆ యొక్క ఎవరైతే ఈ చార్లెస్ కిరిక్ అనే వ్యక్తి అదే ఒక భావజాలంతో తన యొక్క జీవితం అంతా కూడా పెరగటం జరిగింది. సో తన జీవిత భాగస్వామిగా ఎరికో ఫ్రంటైజ్ అనే ఒక మహిళ రావటం, తనని వివాహం చేసుకోవటం, వాళ్ళిద్దరి యొక్క ప్రతిరూపముగా ఒక కుమార్తెను ఒక కుమారుని వారు జననం ఇవ్వటం. సో ఇది వారి యొక్క కుటుంబ యొక్క నేపథ్య యొక్క జీవిత విధానం. అయితే ఈ చార్లీ కిరిక్ అనే ఒక వ్యక్తి చాలా యుఎస్లో ప్రకంపనలు తీసుకుని వచ్చాడు. చాలా ఇన్స్పిరేషనల్గా అందరి గురించి మాట్లాడుతూ, మొట్టమొదటిగా మాట్లాడేది ఎవరి గురించి అంటే యూత్ గురించి. నేను యుఎస్లో కొద్దిపాటి రోజులు ఉన్నాను కాబట్టి నేను అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలను వాటన్నిటిని నేను బాగా అధ్యయనం చేశాను, దగ్గరగా ఉండి చూశాను. అక్కడున్న పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఈ చార్లీ కిరిక్ అనే వ్యక్తి దేనినైతే అగెనెస్ట్ చేశాడంటే, ఒకటి అబోర్షన్, రెండోది గన్ కల్చర్ని, ఇంకోటి ఏంటంటే LGBTQ అనేది. దాని అర్థం ఏంటంటే ఈ లెబిసియన్స్ని పెళ్లి చేసుకోవటం, ట్రాన్స్జెండర్స్ గురించి, లింగ మార్పిడి గురించి, ఇమిగ్రేషన్ గురించి. అది కాకుండా ఈ ఈ యొక్క చార్లెస్ అనే వ్యక్తి కూడా చాలా ఒక మంచి వేత్త, అంటే ఇన్స్పిరేషనల్గా యూత్కి వారిని ఉజ్జీవంగా వారిని బలపరచడానికి, క్రీస్తులో వారిని నడిపించడానికి, అలాగే అక్కడున్న యునైటెడ్ స్టేట్స్లో అక్కడున్న పరిస్థితుల గుణంగా వారిని ఏ విధంగా బలపరచాలో క్రీస్తులను బలపరుస్తున్నాడు. అక్కడున్న యొక్క పరిస్థితుల గుణంగా, రాజకీయ పరిస్థితుల గుణంగా కూడా వారిని బలపరుస్తూ వచ్చాడు. సో వీటన్నిటి మీద, ఈ లింగ మార్పిడి మీద, ఈ ట్రాన్స్జెండర్స్ మీద, లెబిసియన్స్ మీద, వివాహం ఒక్కరిని చేసుకోవాలి అనే దాని మీద, అలాగే ఇమిగ్రేషన్ దాని మీద, అలాగే రాజకీయం గురించి కూడా తను ఎంతగానో చాలా మంచి మాటలు బోధిస్తూ అనేకమైన కాలేజెస్లోకి వెళ్ళి, విద్యా వ్యవస్థల్లోకి, విద్యా సంస్థల్లోకి వెళ్ళి ఆయన అక్కడికి వెళ్ళి తన యొక్క గొంతుని గాత్రంగా వినిపించడం జరిగింది. అనేకమైనటువంటి వాటి మీద డిబేట్స్ చేయటము, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వటము, స్టూడెంట్స్కి తనకు తెలిసిన యొక్క క్రీస్తులో ఉన్న సత్యాన్ని బోధించటము, ఆ సత్యము ద్వారా అనేక మంది కనువిప్పు కలిగేలాగా వారి హృదయాలను ముట్టడము, ఇవన్నీ చేయటము. అలాగే తనకు తెలిసిన సత్యాన్ని ఆయన ముందుగా చెప్పింది ఏంటంటే, నాలో క్రీస్తు ఉన్నాడు, నాకు తెలిసిన క్రీస్తులో ఉన్న సత్యాన్ని నేను ప్రకటించాల్సిందే, ఆ సత్యము వెలుగుగా ఉంది, ఈ వెలుగు కలిగిన సత్యాన్ని ఇది అమెరికాలో ప్రకటించాల్సిందే అని తను ఒక గట్టి నిర్ణయం తీసుకొని నిత్యము ప్రజల్లోనే ఉండి, నిత్యము యూత్లోనే ఉండి తనకు తెలిసిన సత్యాన్ని ప్రకటించటం, బోధించుకుంటూ రావటం జరిగింది. ఎందుకనంటే నిజంగా నా ప్రియమైన బిడ్డలారా, మన క్రీస్తులో సత్యం ఉన్నది, మన క్రీస్తులో వెలుగు ఉన్నది.
ఎవరైనా కానీ చీకటి బ్రతుకులో ఉన్న జీవితాన్ని వెలుగులోకి రావాలి అని అంటే అది క్రీస్తులకు రావాల్సిందే. ఈ సత్యము తెలుసుకున్న ప్రతి ఒక్కడు, నాట్ ఓన్లీ చార్లీ క్రేగ్, అందరము కూడా అలాంటి భావజాలం కలిగే ఉండాలి. క్రీస్తును ప్రకటించాలండి. క్రీస్తుని ప్రకటించకుండా ఈ రోజున పాస్టర్స్ లాగా ఒక స్థలములో ఉండిపోయి ఒక కాంగ్రిగేషన్ క్రియేట్ చేసి ప్రతి ఆదివారము లేకపోతే వారమంతా నువ్వు ఆరాధన చేసిన ఉపయోగం లేదు. అలాగే ప్రతిరోజు నువ్వు ప్రార్థనలు చేసినా ఉపయోగం లేదు. నువ్వు ప్రతిరోజు అలాంటి యొక్క బోధన బోధించినా కానీ ఉపయోగం లేదు. అది కాదు క్రీస్తు నీ నుంచి కోరుకున్నది. ఈ రోజున చార్లీ చేసింది ఏంటంటే తన యొక్క దేశాన్ని బలపరచాలనుకున్నాడు. ఈవెన్ నేషనలిజంగా క్రిస్టియానిటీని ప్రపంచమంతా చాటాలనుకున్నాడు, ప్రపంచమంతా వెళ్ళాలనుకున్నాడు. ప్రభు చెప్పింది సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. కానీ ఒక పెద్ద చర్చి కట్టేసి ఆ చర్చిలో కాంగ్రిగేషన్ నిలబెట్టేసి క్రీస్తులోకి నిలబెడతాం అనుకుంటే క్రీస్తుని మీరు అక్కడ ఐడల్ చేస్తున్నారు. సంఘాలలో పాస్టర్స్ ఏం చేస్తున్నారంటే క్రీస్తుని ఐడల్ చేస్తున్నారు. కానీ క్రీస్తు కోరుకున్నది నీ దగ్గర నుంచి ఐడల్ కాదండి, నీ నుంచి కోరుకున్నదంటే సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించు. మనమందరము సహోదరులము, మనమందరము క్రీస్తు అనే సత్యం అనే ట్రూత్లోకి వెళ్ళాలని చార్లీ క్రిగ్ కానీ ఈవెన్ బైబుల్ గ్రంథము కానీ చెప్తున్నది. కానీ ఈరోజు జరుగుతున్నది మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి. చార్లీ క్రిగ్ చేసిన నిజంగా చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగిన, నిజంగా ఎందుకంటే రియల్ ఇవాంజలిస్ట్గా ఆయన తిరగటం కానీ, రియల్ ఒక ఇన్స్పిరేషనల్ ఒక పర్సన్గా తిరగటం కానీ, తనకు తెలిసిన సత్యాన్ని దేవుని మాటల ద్వారా యూత్ని మార్చడానికి ఎంతగానో ఆయన ఏర్పాటు చేయటం విషయంలో కానీ, గట్టిగా తన నినాదాన్ని గొప్పగా చెప్పటం విషయంలో కానీ బహుగా నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప మాటలు పలకటం జరిగింది. ఈ రోజున ఏం జరుగుతుంది దాని మీద చూసుకుంటే, అలాగే తిన జీవితం 31 సంవత్సరంలో వ్యక్తి తను ఒక అద్భుతం చేశాడు. ఈ రోజున ప్రపంచమంతా ఆయన యొక్క సాక్ష్యము, ఆయన యొక్క టెస్టమనీ, ఆయన ఎవరు, ఎలా ఉండేవాడు, ఏం మాట్లాడేవాడు, ఈ విధంగా మాట్లాడుకునే విధంగా ఈ రోజున ప్రభువు మనందరి ముందు నిలబెట్టాడంటే ఎందుకనంటే ఆ కుమారుడు, ఆ యొక్క వ్యక్తి సత్యములో నిలబెట్టాడు కాబట్టి, సత్యముని అనుసరించాడు కాబట్టి, అనేక మంది యొక్క జీవితాలను మార్పాటు చెందాలని అనేకమైన విద్యా సంస్థల్లోకి వెళ్ళి తన గళాన్ని విప్పి తనకు తెలిసిన సత్యమును ఇది రైట్ కాదు, ఇది రాంగ్ అని బలంగా చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక చార్లెస్ క్రిగ్. నిజంగా ఈరోజు అలాంటి వ్యక్తి మన మధ్యలో నుంచి వెళ్ళిపోవటము మనమందరం కూడా నిజంగా బాధపడాల్సిన విషయమే ఇది. ఎందుకంటే మనకన్నా వారు ఆయన వేరే దేశం కాబట్టి. కానీ దేశాల వారీగా మనం చూసుకుంటే వారిది అమెరికా, మనది ఇండియా, లేకపోతే ఇంకో దేశం. కానీ మనం అందరం క్రీస్తులో ఒకటే అవయము, ఒకటే బాడీ, ఒకటే మనమందరం. అదే ప్రభువు చెప్పాడు. ఆయన ఎక్కడున్నా, ఏ దేశంలో పుట్టిన కానీ అతను చెప్పిన గళము, అతను చెప్పిన మంచి మాటలు ఏదైతే మార్పాటు తేవాలి సొసైటీలో, ఆ సొసైటీని మంచి సొసైటీగా, ఒక మంచి క్రీస్తు కలిగిన, ప్రేమ కలిగిన సొసైటీగా మార్చాలనుకున్నాడు. ఆ భావజాలం చాలా గొప్పదని నేను భావిస్తున్నాను. అందుకే ప్రభువు కూడా ఈరోజు ఆ వ్యక్తిని ఎక్కడో నిలబెట్టాడు. ఈరోజు నేను భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ కానీ బట్ ఆత్మానుసారంగా యాజ్ ఎ స్పిరిట్గా మనతోనే మన మధ్యలోనే ఉన్నాడు నేను బలంగా నమ్ముచున్నాను. అలాగే అనేకమైన డిబేట్స్ అండి ఇతను చేసిన, అనేకమైన, ఈవెన్ తన భార్య కూడా, తను నిజంగా చెప్పాలంటే షీఈ్ అ లక్కీ, అంత మంచి వ్యక్తిత్వం కలిగిన భర్త దొరకటము. సో అలాంటి భావజాలంతోనే కలిగి తన భార్య కూడా జీవించాలని, అలాగే తన భర్త ఎంతో కొంత తను కూడా నేర్పించుంటాడు కాబట్టి తన భావజాలను, తన ఆశయాలను నిలబెట్టాలని. అలాగే ప్రభు నామం పేరట ఆ కుటుంబానికి, వారిద్దరి పిల్లలు కూడా మీ అందరి సపోర్టు, అలాగే మీ అందరి ప్రార్థనలు, అలాగే ప్రభువు నుంచి కూడా బ్లెస్సింగ్స్ పొందాలని మనస్ఫూర్తిగా నా జీసస్ లవ్స్ యూ మినిస్టర్ తరపు నుంచి మిమ్మల్ని అందరినీ కూడా నేను వేడుకుంటున్నాను. అలాగే ఈయన ఇంకా చెప్పాలి, ఈయన గురించి గొప్పతనం చెప్పాలంటే, ఇప్పుడు ఎవరైతే ప్రెసిడెంట్గా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు కదా, సో ఈ ట్రంప్కి అతి సన్నిహితుడు, ఒక విధంగా చెప్పాలంటే ఒక మంచి స్నేహితుడు. అంటే ఈవెన్ రాజకీయ పరంగా కూడా ట్రంప్ ఈ రోజున తన యొక్క గెలుపు విషయంలో కూడా దీని యొక్క ప్రాతినిధ్యం చాలా ఉందని చాలా యొక్క లేఖనంలో, చాలా ఈవెన్ డిబేట్స్లో కానీ, ఈవెన్ న్యూసెస్లో కానీ నేను విన్నాను. సో ఈ రోజున ట్రంప్ యొక్క గెలుపులో కూడా తన యొక్క పాత్ర కూడా ఉందని, ఏదైతే తను స్థాపించిన
యుఎస్ఏ అనే ఒక సంస్థ ఆర్గనైజేషన్ నాన్ ప్రాఫిట్ అనే దాంట్లో దాని ద్వారా ఈవెన్ ట్రంప్ గురించి తన గెలుపు గురించి కూడా తను మాట్లాడే మాటలను బట్టి కూడా చాలా మంది ప్రభావితులయ్యారని, అలాగే యూత్ కూడా అవి మాటలు ఎంతగానో ఆకర్షితులై ప్రభు నామం పేరట ఆయన మాట్లాడిన మాటలను బట్టి ప్రభావితమై తన గెలుపుకి, ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ గెలుపు కూడా నిజంగా చాలా మంచి కలిగిందని, ఈ రోజున డొనాల్డ్ ట్రంప్ కూడా నా మిత్రుడు, నిజంగా నేను మిస్ అవుతున్నాను, ఇలాంటి ఒక మంచి స్నేహితుడిని మిస్ అయ్యానని. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏజ్ చాలా ఎక్కువ, బట్ కానీ ఇతను చార్లెస్ క్రిక్ వయసు 31 సంవత్సరంలే. మేబీ ఇన్ ఫ్యూచర్, మేబీ ఇది నా ఒపీనియన్, బట్ ఇట్స్ ట్రూ ఆర్ నో ఐ డోంట్ నో, బట్ కానీ ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ చార్లెస్ క్రిక్ కనుక బతికి ఉండనట్లయితే డెఫినెట్లీగా అమెరికా ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు, ఛాన్సులు కూడా డెఫినెట్లీగా ఉండే ఆయనకి. ఇక్కడ మనమే జెంటైల్స్ అని, క్రిస్టియన్స్ అని, ముస్లిమ్స్ అని మతాలను, రిలీజియస్ను క్రియేట్ చేసుకుని ఆ మత ఘర్షణలలో ఆ మత తత్వం పూసుకుని ఫస్ట్ మనము మనిషిగా మనము మన యొక్క ఆశాభావాలను, అలాగే భావజాలాలను మనము మరిచిపోయి మనం ఒకటి కొట్టుకుంటున్నాం. కానీ ఈ సత్యాన్ని తెలుసుకున్నాడు ఎవరు? చార్లెస్ క్రిక్. నో, దెర్ ఈజ్ నో రిలీజన్, దెర్ ఈజ్ నో ఏ కంట్రీ అనేది కాదు, మనం అందరం ముందుగా సత్యము, ఆ సత్యమే క్రైస్ట్ అనే సత్యములో మనం జీవించాలి. తెలిసిన సత్యమును ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఆయన తన దేశంలో ఎంతగానో ఎన్నో డిబేట్స్, అలాగే వాకింగ్ డిబేట్స్, అలాగే పబ్లిక్లోకి వెళ్ళి తనకు తెలిసిన సత్యం ఎంతోమంది ఇంటరాక్ట్ అయ్యి యూత్ వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళని సజెషన్ చేయటము, గైడ్ చేయటము, ఎంతగానో ఆయనకి తెలిసిన సత్యాన్ని నేర్పించడం, ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. ఈ రోజున డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడంటే మోడల్ ఆఫ్ అమెరికన్ ఫ్రీడమ్ అనే ఒక వ్యక్తిగా అతనికి ఒక నోబెల్, ఒక టైప్ ఆఫ్ ఒక అవార్డు అంటే ఒకటి ఇవ్వాలని తను ప్రకటించాడంటే నిజంగా అది ఎంత గొప్ప, నిజంగా అదొక గొప్ప అవకాశము. ఇలాంటి అవకాశం ఎవరికి రాదు, ఎందుకంటే అగ్రరాజ్యము లోనే అమెరికా అనేది అగ్రరాజ్యము. ఎందుకంటే హీఈస్ ద బాస్. ఎవరంటే డొనాల్డ్ ట్రంప్. ఈ రోజున ప్రపంచంలో ఏ కంట్రీలో ఉన్నా కానీ మొత్తానికి అగ్రరాజ్య ప్రెసిడెంట్ ఎవరంటే డొనాల్డ్ ట్రంపే కదా. అతని ద్వారా ప్రశంసములు పొందటము, అతని గెలుపులోనే ఇతను కూడా పని చేయటము, అలాగే డొనాల్డ్ ట్రంపే తన ఓన్గా డిక్లరేషన్ చేయటం ఏంటంటే హీఈస్ వెరీ క్లోజెస్ట్ టు మీ, అంటే నాకు చాలా దగ్గర సన్నిహితుడని చెప్పటము. మేబీ నేను అనుకుంటున్నాను, మేబీ ఇన్ ఫ్యూచర్లో కమింగ్ ఫ్యూ ఇయర్స్లోనే తనకి ఏదన్నా మేబీ ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ కూడా వచ్చుండేదేమో, మేబీ డెఫినెట్లీగా వచ్చుండేదేమో అనుకుంటున్నాను. తను చెప్పిందంట సత్యం అండి, అంటే లింగ మార్పిడి చేసుకోకూడదు. చూడండి, ఈ రోజున అమెరికాలో లింగ మార్పిడి ఇక్కడ ఎక్కువ అండి, ట్రాన్స్జెండర్స్ ఎక్కువ, ఆ యొక్క కల్చర్ ఎక్కువ, లెబిసియన్ కల్చర్ ఎక్కువ. ఇంకా లోతుగా వెళ్ళాలంటే ఈవెన్ ఎలన్ మస్క్ ఉన్నాడు కదా, తన కొడుకు ఆడవారిగా మారిపోయాడు. సో ఇలాగా ఈ రోజున అత్యంత ధనవంతుడు ఎవరంటే ఎలన్ మస్క్, కానీ తన కుమారుడు ఆడవారిగా మారిపోయాడు. ఈ యొక్క కల్చర్ అమెరికాలో ఎక్కువ. ఇంకోటి ఏంటంటే ఈ స్టూడెంట్స్, యూత్ అంతా కూడా ఇండివిజువల్ లైఫ్ ఎక్కువ. ఇప్పుడు మన ఇండియాలో అనుకోండి, మనకు తల్లిదండ్రులు, పేరెంట్స్ వీళ్ళకి లోబడి పిల్లలు జీవిస్తారు, కానీ అమెరికాలో ఏంటంటే ఫ్రీడమ్ లైఫ్ ఎక్కువ. ఎంతసేపు ఏంటంటే వాళ్ళకు ఒక సటన్ వయసు రాగానే వాళ్ళు ఫ్రీడమ్, వాళ్ళు ఏం కావాలంటే అది చేసేయచ్చు. ఎర్లీగా మ్యారేజెస్ కానీ, లేకపోతే ఎర్లీగా లివింగ్ అండ్ రిలేషన్ అంటే సహజీవనం చేసేయటము, అంటే వాల్యూ ఎథిక్స్ మన ఇండియాతో పోల్చుకుంటే కొన్ని పాయింట్స్ ఆఫ్ వ్యూలో చూస్తే అది కొంచెం రాంగ్ అనిపించింది నాకు. ఎందుకంటే మనకున్న సంస్కృతి అక్కడ లేదు. వారి సంస్కృతి ఏంటంటే ఇండివిజువాలిటీ ఎక్కువ కూడా, అంటే ఫ్రీడమ్ అనమాట. ఆక్యుపెన్సీ ఏంటంటే ఫ్రీడమ్, వాళ్ళకు ఓన్ డిజైర్స్తో జీవించటము. ఈ విధంగా ఇలాగ ఉన్న యూత్కి ఈ చార్లెస్ క్రిక్ అని చెప్పిన మాటలు ఏంటంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఎంతమందిని మనం వివాహం చేసుకోవచ్చు. అమెరికాలో వివాహం దానికి కౌంట్ లేదండి, ఎలా పడితే అలా జీవిస్తారు, ఎంతమందిని పడితే అంతమంది పెళ్లి చేసుకుంటారు. కానీ చార్లెస్ క్రిక్ అని చెప్పడం లేదు, ఒక్కటే వివాహం చేసుకోవాలి, ఒకే భార్య ఉండాలని. మనకిచ్చిన జెండర్ని మనం మార్చుకునే అధికారం మన దగ్గర లేదని, లెబిసియన్గా ఉండటము అది తప్పు అని తను బలంగా దాన్ని వ్యతిరేకించటము. అలాగే మన ఇండియాలో గన్ అంటే చాలా డేంజర్, అలాగే కానీ అదే అమెరికాలో గన్ కావాలంటే వెరీ ఈజీ టు టేక్ అనమాట. నువ్వు లైసెన్స్ అప్లై చేస్తే నీకు గన్
ప్రాణాలు ఇచ్చేస్తారు అక్కడ. కానీ అదే గన్ కల్చర్ ఈ రోజున చూడండి ఎలాంటి స్థితికి తీసుకొచ్చిందో. దీన్ని బాగా వ్యతిరేకించాడు. ఈ గన్ కల్చర్ కరెక్ట్ కాదు, దీనిని మనం ఏది విధంగా బ్యాన్ చేయాలి, బ్యాన్ చేపించాలని తన యొక్క గళం ఎత్తి మాట్లాడటము. అలాగే చూడండి ఈవెన్ అమెరికాలో డ్రగ్స్ ఎక్కువ, అంటే డ్రగ్స్ ఎక్కువ అంటే కొంత మోతాదులో కొన్ని స్టేట్స్లో ఎలా ఉందని నేను విన్నాను. మనం అనుకున్నట్లుగా చాలా మంది అపోహ ఏంటంటారు అమెరికాలో డ్రగ్స్ అన్ని చోట్ల పర్మిషన్ ఉందని. కానీ అన్ని చోట్ల లేదు, కొన్ని స్టేట్స్లో పర్మిషన్ ఉంది, అది కూడా కొద్ది మోతాదులో తీసుకుని. కానీ అలాంటి వారు మన ఇండియాలో అలా తీసుకోగలమా? లేదు. కానీ అమెరికాలో తీసుకోగలం. కానీ దీనిని ప్రోత్సహించకూడదు, దాని విషయం మీద కూడా తను ఫైట్ చేయడం జరిగింది. ఇలాగా యూత్కి ఏ విధంగా యూత్ని కాపాడాలి, ఏ విధంగా వారిని బలపరచాలి, యూత్ని ఏ విధంగా ఒక సత్యంలోకి తీసుకురావాలి, వారి యొక్క డార్క్ లైఫ్స్ని ఏ విధంగా వెలుగు లైఫ్లోకి తీసుకురావాలి అనే దాని మీదే బలంగా మాట్లాడుతూ ఉండేవాడు. ఎవ్రీ డిబేట్ అనమాట. యూత్లో ప్రతి విద్యా సంస్థలకు వెళ్ళినప్పుడు, ఇన్స్టిట్యూషన్స్లోకి వెళ్ళినప్పుడు ఎలాగంటే ఒక ఫ్రెండ్లీగా అలా కూర్చోవటం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవటం, వాళ్ళ గురించే వాళ్ళ లోతుల్లోకి వెళ్ళి, ఈవెన్ క్రీస్తు కూడా అదే చేశాడు. యేసు ప్రభు కూడా ఏం చేశాడు, యూదుల లోతుల్లోకి వెళ్ళే వాళ్ళలో ఉన్న లోటు పొరపాట్లను అన్నింటినీ కూడా చెబుతూ సరిచేస్తూ తన సువార్తను ప్రకటించాడు. అలాగే ఈవెన్ చార్లీ కిరాక్ కూడా ఆ యూత్లోకి వెళ్ళి వారి యొక్క జీవన విధానంలోకి వెళ్ళి క్రీస్తుని ప్రకటించడం ప్రారంభించాడు, క్రీస్తు యొక్క సత్యంను ప్రకటించడం ప్రారంభించాడు, క్రీస్తులో ఉన్న వెలుగును ప్రకటించడం ప్రారంభించాడు. నిజంగా ఎంత గొప్ప ఇన్స్పిరేషనల్ ఒక స్పీకర్గా ఉన్నాడంటే రియల్లీ నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యాను. ఫస్ట్ తన గురించి నాకు అంతగా తెలియదు, బట్ కానీ తన గురించి నేను రోజు వింటున్నాను, అలాగే వీడియోస్ చూస్తున్నప్పుడు అసలు ఎవరు, హూ ఈజ్ హీ అని నేను తెలుసుకోవటం, నేను అన్వేషణ ప్రారంభించినప్పుడు నాకే చాలా అద్భుతంగా ఒక ప్రత్యేకత అనిపించింది. ఎందుకనంటే అరే ఇంత గొప్ప వ్యక్తి ఈ యొక్క సమాజం మిస్ అయిపోయిందని నాకే ఖచ్చితంగా చాలా బాధ కలిగింది ఈ రోజున. అందుకే ఈ యొక్క మాటలు, ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి, ఆయన చేసిన ఒక మంచి పనుల గురించి మీకు కూడా నా తరపు నుంచి, అట్లీస్ట్ నా జీసస్ లవ్స్ యూ మినిస్ట్రీ తరపు నుంచి మీకు నేను తెలియజేయాలని ఒక ఆశ కలిగి నేను మీ ముందుకు రావటం, ఈ విధంగా మాట్లాడటం జరిగింది. సో నా మాటలు మీకు గనక ఆదర్శకరంగా ఉంటే, నిజంగా ఆదర్శకరం అంటే ఏంటి, నేను చెప్తుంది కూడా ఒకటే, క్రీస్తు అండి. క్రీస్తులాగా జీవించడం, క్రీస్తు ఒక స్వరూపము, క్రీస్తు యొక్క ఇమేజ్లోకి రావాలి. మనము రిలీజియస్ అనేది లేవండి. ఈవెన్ క్రిస్టియానిటీ అనే రిలీజన్ కూడా కరెక్ట్ కాదండి. దెర్ ఈజ్ నో రిలీజన్, ఈవెన్ ద క్రిస్టియానిటీ ఆర్ ముస్లిం ఆర్ జెంటైల్ ఆర్ హిందూ వాట్ ఎవర్, బట్ కానీ ఓన్లీ ఒకటే. జీసస్ ఏం చెప్పాడంటే ఐఎమ్ ది వే అన్నాడు. జీసస్ వే అంటే ఏదో మార్గం కాదండి, హీఈస్ ద వే, ఈజ్ అ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ఎక్కడ తీసుకెళ్తుందంటే క్రైస్ట్లోకి తీసుకెళ్తుందంట. క్రైస్ట్ అనేది ఇట్ ఈస్ అ ట్రూ ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీ టు రీచ్ టు ఫాదర్. ఇదేనండి సమస్తం జరిగేది. ఎందుకనంటే ఈ లోకంలో మనము సంథింగ్ స్పెషల్, బికాస్ వీఆర్ సన్స్ ఆఫ్ గాడ్. మనము దేవుని పిల్లలము, ఇది మీరు నమ్మాలి. మనమేదో ఇక్కడికి వచ్చినాదో ఈ భూమి మీద దేవుని పిల్లలముగా పుట్టాము అనుకోవటం కాదండి, అది మీ యొక్క పిచ్చితనము. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడంట. ఈ సత్యమును కనుక మీరు తెలుసుకుంటే, మీరు కూడా ఒక చార్లీ కిరాక్ లాగా అలాంటి వ్యక్తి భావాజలము కలిగిన వారుగా ఉన్నవారైతే డెఫినెట్లీగా సువార్తను ప్రకటించండి. సువార్తను భయం లేకుండా ధైర్యముతో ప్రపంచము సువార్తను ప్రకటించాలి. కానీ ఏ విధంగా ఒక చర్చ్ కట్టుకుని, ఒక పాస్టర్ లాగా ఒక సంఘాన్ని నిర్మించుకొని కొంతమంది కాంగ్రిగేషన్ అక్కడే ఉండటం వల్ల అది సువార్త కాదు. అది నువ్వు చెప్పేది బోధ. నువ్వు ఎట్లా అంటే ఒక సినిమా వేసి కూర్చోబెట్టి చూపించినట్టుగా అది కాదు. నీవు చెప్పే మాటలు బట్టి సువార్తను తెలుసుకుని సత్యములోకి నడిపించే విధంగా ప్రతి యువతని నువ్వు నడిపించాలి. ఈవెన్ ఇంకా తెలియని వారు ఎంతోమంది, పెద్దలు చిన్నలు అనేక మందిని ఈ సువార్తలకు నడిపించాలి. కానీ ఇలాగ సువార్త కాకోకుండా బోధన బోధిస్తే ఆ బోధ వాడు విన్నంత సేపు వాడికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సత్యము తెలుసుకుంటే ప్రతి నిమిషము వాడిలో ఒక అన్వేషణ స్టార్ట్ అవుతుంది, వాడిలో ఒక ఆలోచన స్టార్ట్ అవుతుంది. ప్రభు చెప్తుంది అదే, ముందుగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు అన్నాడు. ఈ రోజున ఎంతమంది వెతుకుతున్నారు? అలాగే ఎవరు వెతకట్లేదు. కానీ చార్లీ కిరాక్ వెతికాడు, ఆ యొక్క రాజ్యంలో నీతిని తెలుసుకున్నాడు, ఆ నీతే క్రీస్తు అనుకున్నాడు. ఆ క్రీస్తుని ప్రకటించటము, క్రీస్తులో ఉన్న సత్యమును, వెలుగుని ఆయనకు తెలిసిన విధంగా దేశంలో ఉన్నత దేశాలన్నిటిలో కూడా ప్రకటించాలని, క్రిస్టియానిటీ యొక్క నేషనలిజంను ప్రకటించాలని ఆయన ఒక మంచి భావజాలముతో ముందుకు వెళ్ళాడు. కానీ 22 ఏళ్ల కుర్రోడు ఈ మాటలు నచ్చవు కదా. ఎందుకంటే ఈ రోజున యూత్కి మంచి నచ్చదు,
చెడే నచ్చుతుంది, ఆ చెడే అతన్ని ఈ విధంగా ఈ టైలర్ అనేవాడు ఈవెన్ ఈ రోజున ఆ విధంగా షూట్ చేయటానికి తనలో ఏదో ఒక ప్రేరేపణ, ఈ చీకటి అనే ప్రేరేపణ ద్వారా ఈ రోజున తనని ఈ విధంగా చేయటము, మన మధ్య నుంచి ఆయన మరణము పొంది మళ్ళా నిజంగా జయించి ఈ రోజున చార్లీ క్రిక్ స్పిరిట్గా మన అందరి ముందు కనబడుతున్నాడంటే నిజంగా గొప్పది. దీని వెనక దేవుడి యొక్క ప్రణాళిక ఉంటుంది. కానీ మనం శరీరంలో ఉన్నాం కాబట్టి వీఆర్ ఇన్ టు ద ఫ్లెష్, మనకి ఇది బాధాకరంగా ఉండొచ్చు. కానీ బట్ ద రియల్ లైఫ్ స్టార్ట్స్ ఆయన చనిపోయిన తర్వాత నుంచే చార్లీ క్రిక్ అనే ఒక వ్యక్తి నిజమైన యొక్క జీవితం ప్రారంభమైందని నేను అనుకుంటున్నాను. వాక్యం తెలిసిన వాడిగా నిజంగా అదే నువ్వు శరీరంలో ఉంటే అయ్యో పాపం అని మనం అనుకుంటాం మేబీ, ఎందుకంటే మన నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి. బట్ ద రియల్ వ్యక్తి ఏంటారంటే దట్ ఈస్ ద ఎటర్నల్ మ్యాన్. ద ఎటర్నల్ మ్యాన్ హ్యాస్ కమ్ అవుట్ నౌ, రైట్ నౌ. అది అందరికీ కనబడుతుంది. హూ ఇస్ హీ? ఈ రోజున ప్రతి ఒక్కరు గూగుల్ చేసేది కానీ ఎక్కడైనా కానీ సోషల్ వెబ్సైట్స్లో ఎక్కడ హూ ఇస్ హీ, హూ ఇస్ హీ? హీ ఈస్ ద సన్ ఆఫ్ మ్యాన్, హీ ఈస్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. తను దేవుని వ్యక్తి, దేవుని కుమారుడుగా ఈరోజున ప్రపంచానంతటికి తెలిసి తన భావజాలము అంతా కూడా ఈరోజున ప్రతి ఒక్కరికి తెలిసిందంటే ఈవెన్ అనేక మంది అగ్ర రాజ్యాధికారాలను పరిపాలిస్తున్న ప్రెసిడెంట్లందరినీ కూడా ఆలోచింపజేసే విధంగా తన మాటలు ఉన్నాయంటే ఆ మాటలలో ఉన్నది క్రైస్ట్, ఆ మాటలలో ఉన్నది క్రైస్ట్, ఆ క్రైస్ట్లో ఉన్నదే సత్యము, క్రైస్ట్లో ఉన్నదే వెలుగు, క్రైస్ట్లో ఉన్నదే దేనికి భయపడని యొక్క సత్యం. కాబట్టి ఈ రోజున నా సహోదరి, నా సహోదరుడా, నా మాటలు కనుక నిన్ను బలపరిస్తే క్రైస్ట్ లాగా జీవించు, సువార్తను ప్రకటించు. నీకు తెలిసిన సత్యము ఇలాగ సువార్త కాకోకుండా బోధన బోధిస్తే ఆ బోధ వాడు విన్నంత చేపు వాడికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సత్యము తెలుసుకుంటే ప్రతి నిమిషము వాడిలో ఒక అన్వేషణ స్టార్ట్ అవుతుంది, వాడిలో ఒక ఆలోచన స్టార్ట్ అవుతుంది. ప్రభు చెప్తుంది అదే, ముందుగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు అన్నాడు. ఈ రోజున ఎంతమంది వెతుకుతున్నారు? అలాగే ఎవరు వెతకట్లేదు. కానీ చార్లీ క్రిక్ వెతికాడు, ఆ యొక్క రాజ్యంలో ఉన్న నీతిని తెలుసుకున్నాడు. ఆ నీతే క్రీస్తు అనుకున్నాడు. ఆ క్రీస్తుని ప్రకటించటము, క్రీస్తులో ఉన్న సత్యమును, వెలుగుని ఆయనకు తెలిసిన విధంగా దేశంలో ఉన్నత దేశాలన్నిటిలో కూడా ప్రకటించాలని, క్రిస్టియానిటీ యొక్క నేషనలిజంను ప్రకటించాలని ఆయన ఒక మంచి భావజాలముతో ముందుకు వెళ్ళాడు. కానీ 22 ఏళ్ల కుర్రోడండి, 22 ఏళ్ల కుర్రోడు ఈ మాటలు నచ్చవు కదా. ఎందుకంటే ఈ రోజున యూత్కి మంచి నచ్చదు, చెడే నచ్చుతుంది. ఆ చెడే అతన్ని ఈ విధంగా ఈ టైలర్ అనేవాడు ఈవెన్ ఈ రోజున ఆ విధంగా షూట్ చేయటానికి తనలో ఏదో ఒక ప్రేరేపణ, ఈ చీకటి అనే ప్రేరేపణ ద్వారా ఈ రోజున తనని ఈ విధంగా చేయటము, మన మధ్య నుంచి ఆయన మరణము పొంది మళ్ళా నిజంగా జయించి ఈ రోజున చార్లీ క్రిక్ స్పిరిట్గా మన అందరి ముందు కనబడుతున్నాడంటే నిజంగా గొప్పది. దీని వెనక దేవుడి యొక్క ప్రణాళిక ఉంటుంది. కానీ మనం శరీరంలో ఉన్నాం కాబట్టి వీఆర్ ఇన్ టు ద ఫ్లెష్, మనకి ఇది బాధాకరంగా ఉండొచ్చు. కానీ బట్ ద రియల్ లైఫ్ స్టార్ట్స్ ఆయన చనిపోయిన తర్వాత నుంచే చార్లీ క్రిక్ అనే ఒక వ్యక్తి నిజమైన యొక్క జీవితం ప్రారంభమైందని నేను అనుకుంటున్నాను. వాక్యం తెలిసిన వాడిగా నిజంగా అదే నువ్వు శరీరంలో ఉంటే అయ్యో పాపం అని మనం అనుకుంటాం మేబీ, ఎందుకంటే మన నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి. బట్ ద రియల్ వ్యక్తి ఏంటారంటే దట్ ఈస్ ద ఎటర్నల్ మ్యాన్. ద ఎటర్నల్ మ్యాన్ హ్యాస్ కమ్ అవుట్ నౌ, రైట్ నౌ. అది అందరికీ కనబడుతుంది. హూ ఇస్ హీ? ఈ రోజున ప్రతి ఒక్కరు గూగుల్ చేసేది కానీ ఎక్కడైనా కానీ సోషల్ వెబ్సైట్స్లో ఎక్కడ హూ ఇస్ హీ, హూ ఇస్ హీ? హీ ఈస్ ద సన్ ఆఫ్ మ్యాన్, హీ ఈస్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. తను దేవుని వ్యక్తి, దేవుని కుమారుడుగా ఈరోజున ప్రపంచానంతటికి తెలిసి తన భావజాలము అంతా కూడా ఈరోజున ప్రతి ఒక్కరికి తెలిసిందంటే ఈవెన్ అనేక మంది అగ్ర రాజ్యాధికారాలను పరిపాలిస్తున్న ప్రెసిడెంట్లందరినీ కూడా ఆలోచింపజేసే విధంగా తన మాటలు ఉన్నాయంటే ఆ మాటలలో ఉన్నది క్రైస్ట్, ఆ మాటలలో ఉన్నది క్రైస్ట్, ఆ క్రైస్ట్లో ఉన్నదే సత్యము, క్రైస్ట్లో ఉన్నదే వెలుగు, క్రైస్ట్లో ఉన్నదే దేనికి భయపడని యొక్క సత్యం. కాబట్టి ఈ రోజున నా సహోదరి, నా సహోదరుడా, నా మాటలు కనుక నిన్ను బలపరిస్తే క్రైస్ట్ లాగా జీవించు, సువార్తను ప్రకటించు. నీకు తెలిసిన సత్యము ఈ యొక్క రిలీజ్ అనే ముసుగులో నుంచి, ఈ యొక్క క్రిస్టియన్, ముస్లిము, హిందూ అనే ముసుగులో నుంచి బయటకు వచ్చి మనం అందరము దేవుని పిల్లలమని. అందుకే దేవుడు ఒకటే మాట చెప్పాడు, నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించున్నాడు. మన దేశం ఏంటి, అది ఏ దేశమైనా మన పొరుగు అని మనం ప్రేమించాల్సిందే. అదే నువ్వు ఇచ్చే నిజమైన ఆరాధన క్రీస్తుకి. క్రీస్తు ఈ చెప్తున్న మాటలు కూడా ఇవే. ఈ రోజున ఇలాంటి ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన యొక్క మనిషిని మనం నిజంగా పోగొట్టుకోవటం చాలా బాధాకరంగా ఉంది. నిజంగా నా తరపు నుంచి, నా జీసస్ లవ్స్ యూ మినిస్టర్ తరపు నుంచి నిజంగా వారికి ప్రగాఢ సానుభూతిని, వారి కుటుంబానికి, తన భార్యకి, తన పిల్లలకి నేను తెలియజేస్తున్నాను. వారి తల్లిదండ్రులు మేబీ ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒకళ్ళు వాళ్ళు అనుకుంటే నా ప్రగాఢ సానుభూతి జీసస్ లవ్స్ యూ మినిస్టర్ తరపు నుంచి తెలియజేస్తున్నాను. నేను అమెరికాలో వెళ్ళాను, అమెరికా చూసిన పరిస్థితులన్నీ కూడా మనకులాగా ఉండవండి, చాలా ఘోరంగా ఉంటాయి అక్కడ. కానీ
అమెరికాలో నువ్వు నివసించాలంటే మంచి కంట్రీ, అంటే ఎంత ఎంత మంచి కంట్రీ, ఫ్రీడమ్ కంట్రీ. కానీ అక్కడ నివసించాలంటే నిజంగా అక్కడ ఉన్న పరిస్థితులు మనం ఇండియా వాళ్ళు అయితే నిజంగా సెట్ అవ్వరండి, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. కానీ ఇంత మంచి వ్యక్తిని మనం కోల్పోయాము. నా ప్రగాఢ సానుభూతిని వారి యొక్క ఫ్యామిలీ, వారి యొక్క ఫ్రెండ్స్, అలాగే తన యొక్క అభిమానులు, తను వాచ్ చేసే తన యొక్క వ్యూవర్స్, ఎందుకంటే తన యొక్క సోషల్ వెబ్సైట్లో 4 మిలియన్ అండి. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 4 మిలియన్ బేబీ 4 బిలియన్, నాకు కరెక్ట్గా ప్రాపర్గా తెలీదు. అంటే ఇంత నేషనల్ వైజ్గా, యూనివర్సల్ వైజ్గా రీచ్ అయ్యాడంటే టు బీగా నిజంగా చెప్పాలంటే ఈజ్ అ గ్రేట్ పర్సన్ అని చెప్పాలి. ఇంకా అంత మంచి పర్సనాలిటీ కలిగిన వ్యక్తిని మనం ఈరోజు మిస్ అయ్యాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ వీడియో మిమ్మల్ని అందరిని ఆదరించిందని నమ్ముతున్నాను. అలాగే ఈ వ్యక్తి గురించి ఇలాంటి మాట్లాడే అంత యోగ్యతను, నాకు ఇచ్చిన సమయమును బట్టి నిజంగా దేవాతి దేవుడికి నిజంగా కృతజ్ఞతాస్తుతులు, అలాగే ఆయనకే వందనములు. సమస్త మహిమలు ఆయనకే కలుగునుగాక. ఈ వీక్షించిన ప్రతి వ్యూవర్ కూడా మీకు చేతనైతే ఈ వీడియోని బాగా షేర్ చేయండి. అందరికీ వెళ్ళాలి, అందరూ తెలుసుకోవాలి. అందరికీ తెలుసుకోవాల్సింది చార్లీలో ఉన్న క్రీస్తు గురించి. అందరూ అనుకుంటారు మన దేశం కాని వాడి గురించి మనం ఎందుకు షేర్ చేయాలనుకుంటారు. నో, అతనిలో ఉన్న క్రీస్తు యొక్క భావజాలమును మనం అందరికీ తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఈ మాటలు మీరు శ్రద్ధగా విన్నారని నేను నమ్ముచు, మీ అందరికీ జీసస్ లవ్స్ యూ మినిస్టర్ తరపు నుంచి నమస్కారాలు, ప్రైజ్ లార్డ్, వందనములు చెల్లిస్తూ, గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.